ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమిత్ షాతో కీలక అంశాలపై చంద్రబాబు చర్చిస్తున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో పాటు పెండింగ్ అంశాలు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ టూర్లో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ పలు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి గోపి? జాన్సీరాన్ని కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్, లడ్డు వివాదం, ఇతర అంశాలు, లా అండ్ ఆర్డర్, ఇటువంటి అంశాలపైన కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి తోటి చర్చించనున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్ర విభజన సందర్భంలో ఏదైతే కేంద్రం ఇచ్చిన హామీల నెరవేరుడు, ఇతర ప్రాజెక్టులు, రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్, వీటన్నిటిపైన కూడా ఆయన హోంశాఖ మంత్రికి వివరించనున్నారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోనూ ఆయన భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయం పైన కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, సాగునీటి భద్రత, వీటన్నిటిని సంబంధించి కూడా ఆయన సిఆర్ పాటిల్ తో చర్చించారు. ముఖ్యంగా ఈ యొక్క పర్యటనలో ఆయన గోదావరికి సంబంధించి ఒక కీలక అంశాన్ని కూడా కేంద్రం వద్దకి తీసుకురావడం జరిగింది. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. ఎగువ కృష్ణా పైన ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపైన కూడా ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే ప్రవాహ జలాహం పైన తీవ్ర ప్రభావం ఉంటుందనేది కూడా చెప్పారు. అయితే గోదావరి వరద జలాలకు సంబంధించి కావచ్చు, లేదా ఇటు పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2 కి ఆర్థిక సహాయం పైన కూడా ఆయన సిఆర్ పాటిల్ తో చర్చించడం జరిగింది. ఇటీవల ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతోటి ఏర్పాటు చేసిన సిడబ్ల్యూసి మీటింగ్ లోని అంశాలు, అధికారులు చెప్పిన విషయాలు, ఇటు తెలంగాణ అభ్యంతరాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లేవనెత్తుతున్న అంశాలు, వీటన్నిటిపైన కూడా మరోసారి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఆ సిఆర్ పాటిల్ తో భేటీ అనంతరం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంకి వచ్చారు. అమిత్ షాతో ప్రస్తుతం ఆయన భేటీ కొనసాగుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన అంశాలు, ఇతర కీలక అంశాలు, అంటే ఇటు లడ్డు వివాదం పైన, ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేతలు చెప్తున్న అభ్యంతరాలు, ఇప్పటికే సిబిఐ ఇచ్చిన రిపోర్టు, తదితర అంశాలను కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకురానున్నారు. అదేవిధంగా ఇటు ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అవి ఇంకా కూడా నెరవేరకపోవడము, అదేవిధంగా అమరావతి శాశ్వత రాజధానిగా ప్రకటించే అంశము, వీటన్నిటిపైన కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రితోటి చర్చించనున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.